నేపథ్యం చెప్పిన ప్రకారమే ముఖ్యంగా అంటే టీపీ జాక్ అండ్ ఎన్ఏపిఎం ఇద్దరం మనం బీఆర్ఎస్ కాలంలో కూడా 10 ఏళ్ళుగా అందరం చూసాం. అన్ని ప్రజా సంఘాలు అంటే ఈ అభివృద్ధి నమూనా నిజంగా అసలు ప్రజల పక్షంగా ఉందా, ప్రజలకు వ్యతిరేకంగా ఉందా, ఎకాలజీ పర్యావరణానికి పక్షంగా ఉందా, పర్యావరణానికి వ్యతిరేకంగా ఉందా అన్నది అదొక పెద్ద ప్రశ్నగానే ఉండింది. అందరం చూసాము ప్రజా వ్యతిరేక ప్రాజెక్టులు అసలు ఎక్కడొచ్చినా దాన్ని ప్రశ్నించడం, ఎదిరించడం, క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు చాలా జరిగాయి. అంటే ఈ గత 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ అభివృద్ధి నమూనా కొంతన్నా వేరేగా ఉంటుందా అని కొన్ని క్వార్టర్స్లో ఒక ప్రశ్న ఉండింది, ఒక రకమైన ఒక ఎక్స్పెక్టేషన్ ఉండింది. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో సెంటర్లో వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని చట్టాలు అవి పర్యావరణానికి సంబంధించి కావచ్చు, లేకపోతే భూసేకరణ పునరావాసానికి సంబంధించి కావచ్చు, దానికి అనుగుణంగా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అమలు చేస్తారన్న ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ఉండింది. కానీ మనం ముఖ్యంగా ఇప్పుడు చూస్తూ ఉంటే ఎన్వైరన్మెంటల్ లా వైలేషన్స్ కావచ్చు, లేకపోతే భూసేకరణ ప్రాసెస్లో కూడా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వచ్చిన సవరణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దాని ఆధారంగా భూసేకరణ ఇప్పుడు కూడా తెలంగాణలో అవుతుంది. సో ఒక స్థూలమైన ప్రశ్న అదే, అంటే వాట్ హ్యాస్ రియలీ చేంజ్డ్ అంటే సరే పార్టీ మారింది, ప్రజలు మధ్యలో పోరాడారు, చాలా పోరాటాలు అయ్యాయి, బట్ ఫండమెంటల్గా అభివృద్ధి నమూనా అసలు ఎంతవరకు మారింది, లేకపోతే అదే విధంగా కొనసాగుతుందా ఇంకా తీవ్రంగా? ఎందుకంటే మనం చూస్తున్నాము రకరకాల కొత్త ప్రాజెక్ట్స్, అంటే ఒకప్పుడు ఫార్మా సిటీని ఇప్పుడు ఇంకా ఒక రకంగా ఎక్స్పాండ్ చేస్తూ ఫ్యూచర్ సిటీ దిశలో వెళ్తుంది. లేకపోతే లగచర్లలో రీసెంట్గా మనం చూసాము, దామగుండం లాంటిది కూడా. అంటే దాని ప్రాసెస్ మొత్తం బీఆర్ఎస్ హయాంలో జరిగినప్పటికీ రాగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మళ్ళీ దాన్ని కొంత రియాక్టివేట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అక్కడ స్టార్ట్ అయిపోయింది. సో ఇలా రకరకాల మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతుంటే ఆర్ ఇథనాల్ కూడా అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు పార్టీ పొజిషన్ ఏంటి, అండ్ ఇక్కడ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత అవే అంశాల మీద వాళ్ళ పొజిషన్ అసలు ఏ విధంగా మారుతుంది, అండ్ కొత్త ఏరియాస్లో కూడా సేమ్ లైన్స్ మీద ఏ విధంగా ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకెళ్తున్నారో అది మనం చూస్తున్నాము. సో ఆల్రెడీ నిర్మల్ నుంచి, ఫార్మాసిటీ నుంచి, రకరకాల క్షేత్రస్థాయి ఉద్యమాల నుంచి కార్యకర్తలు వచ్చారు, ఖచ్చితంగా మాట్లాడతారు. అండ్ లార్జర్ ఇష్యూస్ మీద కూడా అంటే ల్యాండ్ అక్విజిషన్ ఏ విధంగా అసలు ల్యాండ్ పాలసీ ఏంటి మన రాష్ట్రంలో, దానికి సంబంధించి కూడా మిత్రులు వచ్చారు, రీసెర్చ్ చేసే వాళ్ళు, మాట్లాడేవాళ్ళు. సో ఖచ్చితంగా మనం అందరినీ విందాము. అండ్ ముఖ్యంగా ఈ మీటింగ్ నుండి మనం స్ట్రాటజిక్గా కూడా ఏ విధంగా, ఎందుకంటే మనం చాలాసార్లు ఒక ఛాలెంజ్ ఇప్పుడు ఎదుర్కొంటుంది ఏంటంటే ఒకవైపు మనం ఎస్టాబ్లిష్మెంట్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలన్న ఒక అండర్స్టాండింగ్ అయితే అన్ని ప్రజా సంఘాలకి పోరాటాలకు ఉన్నాయి. కానీ అదేవిధంగా మనం లేవనెత్తున్న ప్రశ్నల్ని అంటే ఒక ఆపర్చునిస్టిక్ విధంగా అపోజిషన్ ఏదో ప్రజల పట్ల కమిట్మెంట్ ఉందో, ప్రజా హక్కుల పట్ల కమిట్మెంట్ ఉండి వాళ్ళు లేవనెత్తుతున్నారని కూడా కాదు. వాళ్ళ ఆపర్చునిజం ఒకవైపు మనం ఎదుర్కొంటున్నాము, ఎస్టాబ్లిష్మెంట్ ఒక యాంటీ పీపుల్ వైఖరిని కూడా మనం ఎదుర్కొంటున్నాము. సో ఈ రెండిటి మధ్యలో ప్రజా సంఘాలు, క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు ఏ విధమైన స్ట్రాటజీస్ని మనం అవలంబించాలి, ప్రజల హక్కుల్ని, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న ఒక ఫోకస్తో ముఖ్యంగా పెద్ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అభివృద్ధి నమూనా మన కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఈ నేపథ్యంలో ఇవాళ మీటింగ్ మనం అందరం ఆర్గనైజ్ చేస్తున్నాము.